హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు sirissmarthouse. నేను మీ మానస. ఈరోజు మన రెసిపీస్ హౌస్లో మీ అందరి కోసం పంజాబ్ స్టైల్ బేసన్ బర్ఫీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ బేసన్ బర్ఫీ రెసిపీని వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేయొచ్చు. రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం ఒక 1/4 కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనం ఈ రెసిపీని నెయ్యితో మాత్రమే తయారు చేసుకోవాలి. నెయ్యితో తయారు చేసుకుంటే దీని యొక్క టేస్ట్ అనేది సూపర్ ఫైన్గా వస్తుంది. ఇలా నెయ్యి మొత్తాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని నెయ్యి కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. నెయ్యి కంప్లీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం 1 ఫుల్ కప్ వరకు బేసన్ తీసుకోవాలి. బేసన్ కంపల్సరీగా జల్లెడ పట్టుకొని తీసుకోండి. ఇలా నెయ్యిలో మనం బేసన్ని బ్యాచెస్గా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాచెస్గా యాడ్ చేసుకోవటం వల్ల మనకి బేసన్ ఏమాత్రం లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది. ఇలా మనం మిక్స్ చేసినంతసేపు కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉండటం వల్ల బేసన్లో ఉండేటువంటి పచ్చివాసన అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా నెయ్యిలో పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. మనం ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం నెయ్యి అలాగే బేసన్ ఈ రెండింటి యొక్క మెజర్మెంట్ని పర్ఫెక్ట్గా తీసుకుంటే మనం చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. ఇలా బేసన్ మొత్తాన్ని యాడ్ చేసేసిన తర్వాత అవసరమైతే మధ్యలో ఒక 1 or 2 స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీకు పిండి అనేది నెయ్యిలో కంప్లీట్గా మిక్స్ అవ్వలేదు అనిపిస్తే ఇలాగ 1 or 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా నెయ్యిని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండగా దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి కొంచెం లూజ్ అయిపోతుంది. ఇలా స్ట్రక్చర్ మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. ఇలా మిక్స్ అవ్వడానికి మనకు నియర్లీ ఒక 5 minutes టైం పడుతుంది. మనం కొంచెం ఓపిక చేసుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి బేసన్ స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి ఈ స్ట్రక్చర్ని తిరిగి మళ్ళీ ఒక 2 minutes వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేయటం వల్ల పిండిలో ఉండేటువంటి పచ్చి వాసన అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయి నెయ్యిలో రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద వేరే ఒక బౌల్ని పెట్టుకొని అందులో మనం ఒక 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బేసన్ బర్ఫీ రెసిపీని తయారు చేసుకోవడం కోసం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. కాబట్టి షుగర్ సిరప్ రెడీ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ షుగర్కి మనం 1/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/4 కప్ వాటర్ అనేది పర్ఫెక్ట్ క్వాంటిటీ. సో ఇలాగ మనం షుగర్ని వాటర్ని రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. ఇలా మనం షుగర్ని మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే షుగర్ లంప్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. ఇలాగ మనం షుగర్ మొత్తాన్ని మిక్స్ చేసేసి షుగర్ మెల్ట్ అయిపోయాక ఒక 2 minutes వరకు బాయిలింగ్ అయ్యేదాకా వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్లో మనం ఒకసారి సిరప్ని చెక్ చేసి చూద్దాం పాకం వచ్చిందా లేదా అనేది. ఇప్పుడు మనకు పాకం అనేది రాలేదు కాబట్టి తిరిగి ఇంకొక 2 minutes మళ్ళీ మనం షుగర్ వాటర్ని బాయిల్ చేసుకుందాం. ఇలా ఒక 2 minutes తిరిగి మళ్ళీ బాయిల్ చేసుకోవటం వల్ల మనకి సిరప్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అంతేకాకుండా దాని యొక్క కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పాకం వచ్చేసి మనకి బాగా తీగ పాకం రావాలి. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది బాగా దగ్గరకు వచ్చేసి థిక్గా అయిపోయింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తిరిగి మళ్ళీ ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. దానికోసం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి షుగర్ సిరప్ అనేది 2 fingers మధ్యలో పెట్టుకుంటే ఒక సన్నటి తీగలాగా ఫామ్ అవ్వాలి. ఇలా మనకి తీగలాగా ఫామ్ అయింది అంటే సిరప్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఇందాక మనం కుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి శనగపిండిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి మళ్ళీ హీట్ చేసుకుందాం. ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ని కూడా మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేయొద్దు, కొంచెంగా బ్యాచెస్గా యాడ్ చేసుకోండి. అలా బ్యాచెస్గా యాడ్ చేసుకోవటం వల్ల శనగపిండి మిక్స్ అవ్వటానికి అలాగే షుగర్ సిరప్ని పీల్చుకోవటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మొత్తాన్ని ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇలా 3 to 4 times వరకు షుగర్ సిరప్ని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీని తయారు చేసుకోవడం కోసం మీరు మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే పీసెస్ అనేవి మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా షేప్ వచ్చేస్తాయి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం షుగర్ సిరప్ మొత్తాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని తిరిగి మళ్ళీ ఒక 2 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం కుక్ చేసుకోవటం వల్ల షుగర్ సిరప్ మొత్తాన్ని పిండి అనేది పీల్చుకొని పిండిలో ఇంకా ఏమన్నా బ్యాలెన్స్గా పచ్చివాసన అనేది ఉంటే ఆ పచ్చివాసన కూడా ఈ స్టేజ్లో కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇలా సిరప్ మొత్తాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఒక 1 or 2 minutes వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా షుగర్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి పాకాన్ని అలాగే పిండిని. లేకపోతే మనకి 2 అడుగు అంటేసేసి టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా మిక్స్ చేస్తూనే ఉండండి, ఆపకండి.
ఇలా మనం మిక్స్ చేస్తూ ఉండగా ఒక 1 or 2 minutes తర్వాత మనకి పిండి అనేది బాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి వచ్చేసేసి అదొక ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు ఇందాకటి కంటే కూడా పిండి అనేది ఇప్పటికి ఇంకా చాలా దగ్గరికి వచ్చేసింది. ఇలా దగ్గరికి వచ్చేసినటువంటి పిండిని మనం ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని తిరిగి మళ్ళీ ఒక 1 or 2 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవటంలోనే మనకి పిండి యొక్క స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వేరే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యిని గ్రీస్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇలా నెయ్యిని గ్రీస్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇందాక మనం కుక్ చేసుకున్నటువంటి ఈ బర్ఫీ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం ఆ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ తిరిగి మనం ఒకసారి బాగా ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవటం వల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసుకొని మీకు కావాల్సినటువంటి షేప్కి తీసుకురండి. అంతేకాకుండా సైడ్స్ నుంచి కూడా పర్ఫెక్ట్గా ప్రెస్ చేసుకుంటూ షేప్కి తీసుకురండి. ఇలా షేప్కి తీసుకొచ్చేసిన తర్వాత దీని మీద పైనుంచి మీకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్యాష్యూ అండ్ బాదం రెండింటిని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఈ రెండింటిని యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేయటం వల్ల పిండి లోపలికి కూడా డిప్ అయిపోతాయి. ఇలా డిప్ అయిపోయిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని మనం ఒక 5 to 10 minutes వరకు అలాగా ఫ్యాన్ కింద పెట్టి గాలికి వదిలేసేయాలి. అలా వదిలేస్తే మనకి పిండి పర్ఫెక్ట్గా డ్రై అయిపోతుంది. అంతేకాకుండా పీసెస్ కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇలాగ రెడీ అయిపోయినటువంటి ఈ పిండిని 5 minutes తర్వాత మళ్ళీ మనం తీసి చూసి చక్కగా కట్ చేసేసుకోవచ్చు. మామూలుగా అయితే బేసన్ బర్ఫీని స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తారు, కాబట్టి నేను స్క్వేర్ షేప్లోనే కట్ చేస్తున్నాను. మీరు అలా కాదంటే మీకు కావాల్సినటువంటి షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇలాగ మనం రెడీ అయిపోయినటువంటి ఈ పిండిని పర్ఫెక్ట్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం కట్ చేస్తుంటేనే చాలా ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే ఒక 4 to 6 pieces వరకు రెడీ చేసుకున్నాను. మనం ఇప్పుడు తీసుకున్నటువంటి క్వాంటిటీస్కి నియర్లీ 6 pieces అనేవి రెడీ అయిపోతాయి. మీకు అంతకంటే ఎక్కువగా కావాలంటే క్వాంటిటీస్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి స్వీట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. లాస్ట్ అండ్ ఫైనల్గా వంట రాని వాళ్ళైనా కూడా మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ కొంచెం జాగ్రత్తగా తయారు చేసుకుంటే చాలా ఈజీగా ఈ స్వీట్స్ని తయారు చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరీస్ స్మార్ట్ హౌస్. మీ అందరూ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మంచి ఎనర్జీని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.